తెలంగాణలో సన్న బియ్యంపై కయ్యం మరింత ముదిరింది. క్రెడిట్ మీదా మాదా సై అంటున్నాయి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు. సన్న బియ్యం సొమ్ము మాది సోకు మీదా అని ప్రశ్నిస్తోంది రేవంత్ సర్కార్ని బీజేపీ. కేంద్రం ఒక్క తెలంగాణకే డబ్బులు ఇవ్వడం లేదంటూ కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్న బియ్యం పంపిణీ చేసి మీరు కూడా అప్పుడు సోకులు చేసుకోమంటోంది హస్తం పార్టీ. ఉగాది నుంచి పేదలకు రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే సన్నబియ్యం పథకానికి డబ్బులిస్తున్నది కేంద్రమే అన్నారు బండి సంజయ్. కేంద్రం 90% నిధులిస్తే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10% డబ్బులు చెల్లిస్తుందన్నారు కేంద్ర మంత్రి. ప్రజలకు వాస్తవం చెప్పాలి. ప్రజలు తెలంగాణ సమాజం ఆలోచించాలి. 40 రూపాయలు ఖర్చు పెట్టే మోడీ గారు గొప్పరా, 10 రూపాయలు ఖర్చు పెట్టే కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ? ఆలోచించండి మీరు. అలా 10,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి బియ్యం కోసం ఖర్చు పెట్టే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం గొప్పదా? 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గొప్పదా? ఒకసారి ఆలోచించండి. ఈ పైసలు కేంద్రాన్ని పేరు మాత్రమే చెప్పుకుంటున్నారు. కేంద్రం డబ్బులిచ్చినప్పుడు ఆ విషయాన్ని ప్రజలకు తెలిసేలా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు బండి సంజయ్. మోడీ గారు ఫోటో పెట్టమంటే ఈడ పెట్టాలన్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టాలి. అరే రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టద్దని మేము అంటే మీ ఫోటో పెట్టుకోవడం మాకు ఏం అభ్యంతరం లేదు, కానీ మోడీ గారు ఫోటో ఎందుకు పెట్టారు అంటుండండి. సన్నబియ్యం విషయంలో బీజేపీ నేతల వ్యాఖ్యలు తప్పుబట్టారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రం నుంచి ₹1 తీసుకోకుండా 100% కేంద్ర సహకారం ఇస్తే మోడీ ఫోటో పెట్టమన్నా ఓకే. 29 రాష్ట్రాల్లో బీజేపీ పాలిత ప్రాంతాలు ఉందా, లేకపోతే ఎందుకు ఇటువంటి చిన్న చిన్న హోదాకు తగ్గని మాటలు మాట్లాడి విలువ తగ్గించుకుంటూ అర్థం కాదు. కానీ ఈ కార్యక్రమం మీద ప్రధానమంత్రి ఫోటో పెట్టు, ఆ కార్యక్రమం మీద ప్రధానమంత్రి ఫోటో పెట్టు, బాత్రూంలో పెట్టు, ఇవన్నీ ఆలోచననే పొరపాటు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రెడిట్ కోసం పాకులాడడం సరికాదన్నారు మంత్రి. మనం పన్ను కడతా ఉన్నాం, పన్ను రూపాయి కడితే 40 పైసలు మళ్ళీ రిటర్న్ వస్తూ ఉన్నాయి. మా పైసలు 60 పైసలు రాష్ట్రం నుంచి కేంద్రంకి వెళ్ళిపోయి వాపసు వస్తలేమని అనుకుంటలేం. రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ ఫోటో పెట్టాల్సిందే అని బీజేపీ డిమాండ్ చేస్తుంటే అలా కుదరదని కాంగ్రెస్ ఖరాఖండిగా చెప్పేస్తోంది. రెండు పార్టీల మధ్య రైస్ రగడ ఇప్పట్లో ఆగేట్టు కనిపించడం లేదు.